రాజు సర్ప్రైజ్ అని చెప్పి షాక్ ఇచ్చారేంటి? అబ్బా ఎవర్రా ఇప్పుడు? ఏట్రా పొద్దున్నే? ఏట్రా పొద్దున్నేనా? కోడి కూసి 3 గంటలైంది. బయటకు వెళ్దాం, మన రెగ్యులర్ స్పాట్కి వచ్చి. సరే సరే. నాయుడుగాడే? ఆడికి కూడా నేనే ఫోన్ చేశాను, ఆడు వస్తున్నాడు. ఏట్రా కీర్తియా, అంతలా సిగ్గుపడిపోతున్నావు? అవునరా. ఎన్ని రోజులు ఇలా అంత చెప్పవా? ఫ్రెండ్ అంటుందిరా, ఎలా చెప్పను? తను నీ లైఫ్ లో ఉండాలంటే చెప్పాలరా. అసలు మీరు ఎలా కలిసారు గుర్తుందరా? అది ఎలా మర్చిపోతానరా? ఇప్పుడెవర్రా బాబు ఫోను? హలో రాజు అయినా మాట్లాడేది? ఎవరు? మీ మమ్మీ మీకు కాల్ చేయమన్నారండి. ఇదిగో మీ అక్క వచ్చారు. ఏంటక్క? ఒరే తమ్ముడు, అమ్మ ఫోన్ ఆఫ్ అయిపోయింది, కాల్ చేయాలంటే ఈ నెంబర్ కాల్ చేశారేనా? అవునా? ఈ ఫోన్ ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఇస్తూనే ఉంటది. అవునే, ఎందుకు నీ ఫోన్ ఏంటయింది? నా ఫోను బాబాయ్ వాళ్ళ పిల్లలు తీసుకున్నారా, ఇవ్వట్లేదురా. సరే సరే, సేవ్ చేసుకుంటానురా. సరేరా అయితే. ఈ నెంబర్ ఇప్పుడు సేవ్ చేసుకోవడం అవసరమా? సర్లే, అక్క చెప్పిందిగా, సేవ్ చేసుకున్నాం. ఇదేట్రా బాబు, కరెక్ట్ గేమ్ ఆడినప్పుడే ఫోన్ చేస్తున్నారు. హలో, మీ మమ్మీ మీతో మాట్లాడతారంట, అందుకే మీ అక్క మీకు కాల్ చేయమన్నారు. ఇవ్వండి. ఒరే తమ్ముడు, అమ్మ మాట్లాడుతుందంట, ఒక నిమిషం ఆగు. హలో చెప్పండి. మీ మమ్మీ మాట్లాడతారటండి. సరే ఇవ్వండి. అమ్మా చెప్పు. తినేసా అమ్మా. అక్క చెప్పిందమ్మా, సేవ్ చేసుకున్నానమ్మా. అవును, ఇంతకు నువ్వెప్పుడు వస్తున్నావు? సరే అమ్మా. హాయ్ రాజు. హలో అండి. అయిపోయాడు. రే బోర్ కొడుతుందిరా. నిజమేరా, పెద్ద బోర్ కొడుతుంది. మూవీకి వెళ్దాం ఎట్రా? చూద్దాం, ఆగు. ఏ సినిమాలు ఆడుతున్నాయా? మూవీ ఓకేనా? అని కూడా ఒకసారి అడుగు. రే రే, మీ ఇష్టమ్మయ్యా, బుక్ చేసిండే టికెట్లు. నేను గేమ్ అలాగే మధ్యలో ఆపి స్టార్టింగ్ చేసావు. ఎవరు ఇంతకీ? తెలిసిన వాళ్ళరా. టికెట్లు బుక్ చేసాక మళ్ళా మూడు బాగోలేదు, అది బాగోలేదు అనుకో. నువ్వు బుక్ చేయరా, ఆడు ఎందుకు రాడో చూద్దాం. ఇప్పుడు రానన్నానా? పదండి వెళ్దాం. హాయ్ కీర్తి. హాయ్ రాజు. ఏం చేస్తున్నావు? నథింగ్, ఖాళీ. ఎప్పుడు చాటింగేనా? కలుద్దామా? కలుద్దామా? ఎల్లుండి ఓకేనా? కలుద్దాము. యా ఓకే. ఒక్కడనే వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది. కార్తీక్ గుణ్ కూడా పిలుద్దాం. ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నాను. సరే సరే, మన స్టేషన్ రోడ్ కడికి ఒకసారి రా, మాట్లాడాలి. సరే వస్తా. నాకు బండి ఎవరిదిరా? బాబాయ్ బండ్రా. అవును, నువ్వే ఎంత అర్జెంట్ గా రమ్మన్నావు? రే, నీకొక్క విషయం చెప్పాలరా. తాగలెట్టు. అదే ఐ మీన్ చెప్పు. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను మావా. ఓహో, ఇవాళ డేట్ ఎంత? అరే ఇవాళ ఏప్రిల్ 1 కాదురా. రే నిజంగానరా. ఏం చేద్దామంటావు అయితే మరి? నువ్వేం చెయ్యొద్దురా.
ఈ మధ్య తను కలుద్దామందిరా, నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి వెళ్దాంరా. ఇదేమన్నా ఫంక్షన్ ఏంట్రా ఇద్దరం కలిసి వెళ్ళడానికి? లవ్ చేసిన అమ్మాయి దగ్గరికి నువ్వు వెళ్తే మళ్ళా మధ్యలో నేనెందుకు? ఓ అయినా చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు నాకు బండి ఎందుకు ఇచ్చారనుకుంటున్నావు? ఇంట్లో ఫంక్షన్ ఉంది ఈ మధ్య. నాకు పులుసు పడిపోద్ది బాబు, నేను రాలేను. ఫంక్షన్ ఎప్పుడు రా? ఫంక్షనా? కమింగ్ ఫ్రైడే రా, అంటే ఇంకా 5 రోజులు ఉంది. మనం ఎల్లుండే వెళ్ళి వచ్చేద్దాం మామా. బాబు ఎల్లుండా? సరే మామా ఎల్లుండి రెడీగా ఉండు రే, మర్చిపోకే. సరేరా. కలుద్దామన్నా గాని ఎక్కడ కలుద్దామో చెప్పలేదు. ఆర్కే బీచ్ ఓకేనా? ఓకే కీర్తి. సరే అయితే కలుద్దాం. రే మామా, కొంప తీసి ఆ సముద్రం లోతు అడుగుతావే ఏంటి? నాకు తెలీదు రోయ్. ఏం మాట్లాడుతున్నావురా, నాకు అర్థం కాలేదు. ఆహా ఏం లేదు, అటు సైడ్ తిరిగేసి మాస్గా నించొని రే మామ అంటున్నావు కదా, రాకీ బాయ్ లాగా ఏమైనా సముద్రం లోతు అడుగుతావేమో అనేసి ముందు డైలాగ్ నేనే చెప్పా. ఏరా జోకా? ఏరా నవ్వురాలదా? మనం వచ్చింది ఇలాగా బీచ్ చూస్తూ నిలబడ్డానికి ఏంటి? తనకు ఫోన్ చేసి ముందు వస్తుందో లేదో కనుక్కోరా, తీసుకొచ్చేసావు. సరే చేస్తున్నాగు. సరే సరే వస్తుందట్రా. అవునరా తను వస్తుంది కరెక్టే. తను ఎలాగుంటుందో తెలుసా? అంటే ఇదే ఫస్ట్ టైం కలడం కదా, ఫోటో ఏమైనా చూసావా? అంటే డీపీలో చూసాను రా తన పిక్. ఫోన్లేరా బాబు, ఇంకా ఫోటో కూడా చూడకుండా వచ్చావు అనుకున్నాను. మంచిదే. హలో కిట్టి, ఎక్కడున్నావు? నేను వచ్చేసా, మీరెక్కడున్నారు? మేము రాయలేరు కూర్చొని ఉన్నాం. హో ఇక్కడ ఉన్నారా? వస్తున్నా. హాయ్. హాయ్ కీర్తి. నువ్వు ఒక్కడవే వచ్చావా? లేదు, మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. రే ఒక నిమిషం రా, మా వాడు పిలుస్తున్నాడు, నేను మళ్ళీ చేస్తాను. వీడు నా ఫ్రెండ్ కార్తీక్. హాయ్ కార్తీక్. హాయ్ కీర్తి. అరే మీరు ఇద్దరు మాట్లాడుతున్నా, నేను మళ్ళీ వస్తాను. సరేరా. అవును మీ ఫ్రెండ్ ఎక్కడా? అవును ఈడెక్కడ? రే మామా. వస్తున్నా. సరే అయితే నేను ఇంక వెళ్తా. సరే అయితే బాయ్. ఇంటికి వెళ్ళగానే మెసేజ్ చేయి. బాయ్ కీర్తి. ఒరే ఇంతసేపు ఎవరితో మాట్లాడేవరా? నేనెవరితోనే మాట్లాడలేదు, మీరిద్దరూ మాట్లాడుకుంటారు కదా అనేసి కావాలని ఫోన్ వచ్చినట్టు పక్కెళ్ళా. మామా ఎమోషనల్ అయించాలి, టైం అవుతుంది, వెళ్దామా? పద. అసలు మీరు ఎలా కలిసారో గుర్తుందరా? అది ఎలా మర్చిపోతానరా? నాకు తెలియకుండా మీ ఇద్దరు చాలా పనులు చేశారు కదరా అప్పుడు. అరే మేము జస్ట్ వైజాగ్ మాత్రమే వెళ్ళాంరా. సర్లే, ఎందుకు తనకు ఎప్పుడు చెప్తున్నావు? నెక్స్ట్ మంత్ తన బర్త్డే ఉందిరా, ఆ రోజు ప్రపోజ్ చేసేస్తా. సూపర్ రా, మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేయి. ఏమైనా హెల్ప్ కావాలంటే మేము చేస్తాం. అది మాత్రం కన్ఫర్మ్. అవునరా ఫంక్షన్ అన్నావు, ఎప్పుడు? రేపేరా ఫంక్షన్, కానీ మామూలుగా లేదురా బాబు. ప్రతి విషయానికి నేనే బయటికి వెళ్ళాల్సి వస్తుంది. తప్పదు మాయా, ఇంట్లో ఫంక్షన్ అంటే ఆ మాత్రం ఉంటుంది. వాళ్ళు చేసింది మర్చిపోయావా? అలాగే ఇస్తూ వాళ్ళ కోసం ఎప్పుడూ, వాళ్ళ కోసం ఇంకోసారి టాపిక్ మాత్రం ఇంట్లో వచ్చిందా ఇంట్లో నుండి వెళ్ళిపోతాను నేను.
హాయ్ రాజు. చెప్పు కీర్తి. ఏంటి డల్ గా మాట్లాడుతున్నావు? హో అవునా, సరే డిస్టర్బ్ గా ఉన్నట్టున్నావు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే కీర్తి. చెప్పరా. ఏరా డల్గా మాట్లాడుతున్నావు? ఏరా ఏమైంది? ఏరా కార్తీక్, వాళ్ళు చేసింది నీకు కూడా తెలుసు కదరా. అర్థమైంది, ఫోన్లో ఆ మ్యాటర్ చెప్పావు, కానీ అమ్మ మీద అరిసావు కదా, అదే ఎందుకా అని అంతలాగా రియాక్ట్ అవ్వడం ఎందుకురా? పాపం ఫీల్ అయి ఉంటారు కదరా. అమ్మ మీద అరిసింది నాకు కూడా బాధగా ఉందరా. వాళ్ళు చేసింది గుర్తు తెచ్చుకుంటేనే. అంటే కరెక్టేరా, బాధలో అర్థం ఉంది. నేను ఏమనలేనులే. వాళ్ళ విషయం చెప్తేనే మండిపోతుంది. కరెక్టేరా, నీది కోపం, అమ్మది బంధం. ఆవిడ వదులుకోలేకపోతున్నారు, నువ్వు మర్చిపోలేకపోతున్నావు. బంధం కన్నా కోపమే ఎక్కువ ఉందిరా. జీవితంలో మర్చిపోలేను. మర్చిపోవడానికి అది నీ ఒంటికి తగిలిన దెబ్బ కాదురా, మనసుకు తగిలిన దెబ్బ. జీవితాంతం గుర్తుంటది. నువ్వు మర్చిపోవాలన్నా మర్చిపోలేవు కానీ ఇప్పటికి మర్చిపోరా. రేపే ఫంక్షన్ ఉంది, మార్నింగ్ నువ్వు వాడు దెబ్బ అయ్యకండే. వస్తాం లేరా, కానీ నేనే సిచ్యువేషన్లు ఉన్నా భలే నవ్వేస్తావే. ఫ్రెండ్స్ ఉన్నది అందుకు కదరా. హాయ్ కీర్తి. హాయ్ రాజు, నేను ఒక చిన్న హెల్ప్ అడగచ్చా? ఏంటో చెప్పు. నాకు కార్తిక్ నెంబర్ సెండ్ చేస్తావా? కార్తీక్ నెంబరా? కార్తిక్ వాళ్ళ అన్నయ్య ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అన్నావు కదా, కార్తిక్ ద్వారా తను కాంటాక్ట్ అవుదామని. ఓహో అందుకా. సరే పంపిస్తున్నాను చూడు. అన్న పనులు నాకే చెప్తారా బాబు. పర్లేదు, మొహం బాగానే ఉంది. మళ్ళీ ఫోను. హలో కార్తిక్. హలో, ఎవరు? నేను కీర్తిని. ఓ కీర్తి, నువ్వా? ఏంటి నాకు కాల్ చేసావు? అయినా నా నంబర్ ఎక్కడది నీకు? రాజు ఇచ్చాడు నీ నంబర్. ఓ రాజుగాడు ఇచ్చాడా? సర్లే, ఏం కాల్ చేసావు? నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. ఏం జోక్లా వేస్తున్నావా? లేదు, సీరియస్ గానే చెప్తున్నా. ఒక్కసారి నేను చెప్పేది విని కార్తిక్. చెప్పు. ఈ విషయం వాడికి తెలిస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది కీర్తి. ఎందుకు చెప్తున్నాను విను. వాడికి చెప్పేయడం బెస్ట్. నువ్వేం తనకు చెప్పకు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తనని కలిసి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే నీ ఇష్టం, నీకు నచ్చింది చేసుకో.